వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22 వేమూరులో తాను నామినేషన్ వేస్తున్నందున భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. నామినేషన్ ర్యాలీ నుండే వైసీపీ పతనం ప్రారంభం కావాలని, ఆ దిశగా భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమి కొట్టేందుకు సన్నద్ధం కావాలని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అవగాహనతో పనిచేయాలని కోరారు. వేమూరులో జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కష్టించి పనిచేసిన వారందరినీ గుర్తు పెట్టుకుంటానని, విభేదాలు పక్కన పెట్టి కష్టపడాలని ఆనంద్ బాబు కోరారు. తాగునీరు దాహాన్ని అపూర్వ స్వాతంత్రం హయాంలో ఈ గ్రామంలో ఇప్పుడు నేను ఉన్నది మరి కాపు సోదరుల యువ దగ్గర కాబట్టి చెప్తున్న కాపు కార్పొరేషన్ ద్వారా 8,000 కోట్లు ఖర్చు పెట్టామని మీరు ఒకసారి ఆలోచించండి. ఈబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ 10%లో 5% రిజర్వేషన్ ఓకే 3 సెకండ్లో పెడతాను, గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఇంకా 22 రోజులు ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ 5 ఏళ్ళు పడ్డటువంటి శ్రమలకి ఫలితం రాబోతా ఉంది. 5 ఏళ్ళు అనుభవించిన కష్టాలకి, 5 ఏళ్ళు అనుభవించిన అప్రజాస్వామిక పరిపాలనకి, 5 ఏళ్ళు అనుభవించిన రాజ్యాంగ విరుద్ధ పరిపాలనకి చరమగీతం పాడబోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. అందులో భాగంగానే వేమూరు నియోజకవర్గంలో కూడా 4వ పర్యాయం శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నాకు అపూర్వమైనటువంటి ఆదరణ చూపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నాకు మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ అపూర్వమైంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ గతంలో ఏ విధంగా సేవ చేశానో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో, ఉత్తేజంతో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఎటువంటి అభివృద్ధో ఆళ్లమూడి గ్రామమే తీసుకున్నాం. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఆ రోజు మనం అధికారంలో ఉన్న 14 నుంచి 19 వరకే. 19 నుంచి 24 వరకు అధికారంలో 5 ఏళ్ళు ఉన్నారు. ఏమన్నా జరిగిందా అభివృద్ధి గ్రామంలో అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు ఓట్లు వేయాలి? అసలు నిలబడే అర్హత ఉందా? అర్హత ఉంటే ఇక్కడ గెలిచిన వాళ్ళే నిలబడాలి. నాకు అర్హత ఉంది, నేను ఇది చేశానని. ఆయన తీసి ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఇన్ఛార్జిగా ఉన్నాడిని అక్కడ పనికిరాడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాయల మరాఠీలాగా చేసేటటువంటి జిమ్మిక్కులు ఏదో జిమ్మిక్కు. ఎందుకంటే కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి హత్య రాజకీయాలకు ఏ విధంగా వినియోగించుకున్నాడో ఇవాళ గులకరాయి డ్రామా కూడా అలాగే అదేవిధంగా వాడుతూ ఉన్నాడు. బలహీన వర్గాలకు సంబంధించిన ఒడ్డెల పిల్లల్ని, మైనర్ పిల్లల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి కొడతా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు మీరు చెప్పండి వీళ్ళే చేపించారని. ఆడు ఏదో జరిగిపోయినట్టు బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. అంటే గతంలో కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో ఏ విధంగా నటించాడో చూశారు కాబట్టి ప్రజలు ఇవాళ ఎవడో పట్టించుకోవట్లే. అవన్నీ కూడా డ్రామా రక్తిగట్ల. ఇవాళ దాంతో ఫ్రస్ట్రేషన్లో ఏదేదో చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు. వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రధానంగా ఎన్నికల్లో వచ్చినాయి కాబట్టి మీరు ఆలోచించండి. అభివృద్ధి చేసుకోవాలన్నా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అందుతున్నటువంటి కార్యక్రమాలు 4 రెట్లు అదనంగా రేపు ఇవ్వబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని.
నాయుడు గారి కొండ బిర్యానీ ఎండి చెన్నుపాటి వంశీ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, షేక్ మీరావలి, మారిశెట్టి సాంబశివరావు, బాల త్రిపుర సుందరి, జ్యోతిర్మయి, శ్రీరామ్, సాయి మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమంలో మన రైల్వే స్టేషన్ దగ్గర వేచి ఉన్న నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మాకెంతో ఆత్మీయులు మరియు నాయుడు గారి కొండ బిర్యానీ అధినేత మా వంశీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇలాంటి ఎన్నో నాయుడు గారి కొండ బిర్యానీలు ఇంకా బ్రాంచులు పెట్టాలని, వ్యాపారంలో ఇంకా ఆయన ఉన్నత స్థితిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఇంకా ఆరోగ్య ఐశ్వర్య ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నిత్య అన్నదానంలో ఈరోజు ప్రత్యేకమైనది ఏంటంటే మాకెంతో ఆప్తులు, మా స్నేహితులు, మా తమ్ముడు అయిన నాయుడు గారి కొండ బిర్యానీ అధినేత, మరి ఎన్నో 2 రాష్ట్రాల్లో మళ్ళా ఇంకా వేరే దేశాల్లో కూడా పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న మా వంశీ గారు మరి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఈ పేదలకు ఈ టైంలో మధ్యాహ్నం టైంలో ఎంతోమందికి 200 మందికి పైగా అన్నదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఇంకా ఎన్నో బ్రాంచులు పెట్టాలని, వాళ్ళ కుటుంబం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.